అమరావతి మహిళలను కించపరిచేలా మాట్లాడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గుంటూరు జిల్లా పెదకూరుపాడులో మహిళలు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పర్వీన్ తాజ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రజలతో కలిసి బి కొత్తకోట నగర పంచాయతీ నుంచి దిగువ బస్టాండ్ మీదుగా జ్యోతి బస్టాండ్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సాక్షి ఛానల్ డిబేట్ లో జర్నలిస్టుల ముసుగులో ఉన్న సంస్కారహీనులు చేసిన వ్యాఖ్యలకు జగన్ రెడ్డి, భారతీ రెడ్డిలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గత శనివారం రోజు సాక్షి ఛానల్ డిబేట్ లో రాజధాని అమరావతిపై జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవతల రాజధానిగా ఉన్న అమరావతిపై ఎవరు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయరని చెప్పారు. గతంలో తమ భూముల్ని ఇచ్చి త్యాగం చేసిన గొప్ప మనసున్న వారు అక్కడి మహిళలన్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి రాజధానిలో విధ్వంసం సృష్టిస్తుంటే అమరావతి ప్రాంత మహిళలు 1630 రోజులు ఉద్యమం చేశారని గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు దేవతల రాజధాని అంటే కృష్ణంరాజు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ఈ విషయాన్ని ఖండించాల్సిన కొమ్మినేని శ్రీనివాసరావు కనీస విఘ్నత లేకుండా నవ్వుతున్నారన్నారు. మహిళలపై ఇంత నిజంగా మాట్లాడితే చర్యలు తీసుకోవడంలో ఆలస్యం ఎందుకని ప్రశ్నించారు. కొమ్మినేని కృష్ణంరాజు ఇళ్లలో ఆడవాళ్లు ఉంటారనే విషయాన్ని వారు మర్చిపోయారని నిలదీశారు. వెంటనే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ కుంభకోణాలపై ప్రజాదృష్టి మళ్లించడానికే అమరావతిపై ఈ దుర్మార్గపు దాడి చేయించారని పర్వీన్ తాజ్ ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు నీచ రాజకీయాలు మానుకోవాలని ఆమె హితవు పలికారు. మహిళలకు క్షమాపణ చెప్పాలి, మహిళలకు క్షమాపణ చెప్పాలి, మహిళలకు క్షమాపణ చెప్పాలి, మహిళలకు క్షమాపణ చెప్పాలి. జగన్ రెడ్డి, జగన్ రెడ్డి, జగన్ రెడ్డి, జగన్ రెడ్డి, భారతీ రెడ్డి, భారతీ రెడ్డి, భారతీ రెడ్డి, భారతీ రెడ్డి, సాక్షి, 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 జగన్ రెడ్డి, జగన్ రెడ్డి, జగన్ రెడ్డి, భారతీ రెడ్డి, భారతీ రెడ్డి, సజ్జల, 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 జగన్ రెడ్డి, జగన్ రెడ్డి, జగన్ రెడ్డి, జగన్ రెడ్డి, జగన్ రెడ్డి, సజ్జల, భారతీ రెడ్డి, జగన్ రెడ్డి, సజ్జల, సాక్షి, 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 ఎత్తివేయాలి, సాక్షి మీరే వెంటనే ఎత్తివేయాలి. అన్న ఎదిగిరాన్న మగోళ్ళని ఎదిగిరాన్న మగోళ్ళు ఎదిగిరాన్న చదువుతుంటే అన్న కొంచెం ఓకే అన్న చూడండి రెడ్డి గారు, రెడ్డి గారు భోజనాలు చేసి పోవాలని చెప్పండి అందరికి. స్కూల్లో భోజనాలు స్కూల్లో తీసి అయిపోయింది. మరి మహిళలంటే మహిళలంతా పార్టీకి సంబంధం లేకుండా మహిళలంతా రెండుకి మాట్లాడుతుంటే మరి సజ్జల గారు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మహిళలంటే వాళ్ళ ఇంట్లో మహిళలు లేరనుకుంటా, బ్రహ్మచారాటను లేకపోతే ఇంకొకట ఏం మాట్లాడుతున్నారంటే శంకర చేతి అని అంటాం. మనకి ఏ రకమైన బుద్ధి చెప్పాలి అంటే మనం ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు అనుకున్న వరకు కనబడుతూ ఉంది. బుద్ధి జ్ఞానం లేని జగన్మోహన్ రెడ్డి మహిళల్ని మాట్లాడమన్నారా? మీ బుద్ధి ఎక్కడ పోయింది? మీరు కడుపు గతం తింటున్నారా? మహిళలు ఇలా మాట్లాడుతున్నారంటే మీకు సిగ్గు సరైన మాకు కూడా మీకు వచ్చి కంటే ఎక్కువ వచ్చి బూతులు. కానీ మా పార్టీలో మా నాయకుడు ఒక క్రమశిక్షణ పాటించారు కాబట్టి మీరు బతికి బట్టగట్టి బయట పంపుతా ఉన్నారు. మహిళని మాట్లాడితే మీకు మాట్లాడటానికి నోరు ఉండదు, మారకుండదు, నడవడానికి కాళ్ళు లేకుండా చేస్తారని చెప్పని మేము మహిళలంతా కూడా మీకు బుద్ధి చెప్పాలని చెప్పని